అందరికీ నమస్కారం। ఈరోజు మేషరాశి వారికి 13 గురువారం రోజున వీరి యొక్క దినఫలితాల ప్రకారం వీరికి ఎటువంటి శుభవార్తలు వీరు వినబోతున్నారు, అలాగే వీరి దినఫలితాల ప్రకారం వీరికి ఎటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి, అలాగే వీరికి రాబోతున్నటువంటి శుభ అశుభ పరిణామాల గురించి రేపటి రోజున వీరికి ఏ విధంగా గడవబోతుంది అనే విషయాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం। అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మేషరాశి వారు తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి। అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి। మీకు కనుక వీడియో నచ్చితే మరికొంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి। ఇక మేషరాశి వారి గురించి తెలుసుకునే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి। అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా। అయితే ఒకసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి। మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ, అంటే ప్రేమ కానీ, వివాహ సమస్య కానీ, లేదంటే సంతాన సమస్య కానీ, ఇలా ఎటువంటి సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల ద్వారా కానీ, పరిహార మార్గంగా కానీ మనకు 100% గ్యారంటీగా మనకు ఫోన్ ద్వారానే అయితే వారు చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు। గురుగారి ఫోన్ నెంబర్ 9959565815। ఇక ఇప్పుడు వివరాల్లోకి వెళితే మేషరాశి వారికి 13వ తేదీన మార్చి గురువారం రోజున వీరి యొక్క దినఫలితాల ప్రకారం వీరికి ఎటువంటి శుభవార్త వీరు వినబోతున్నారు, అలాగే వీరికి ఏదైనా కానీ ప్రతికూలతలు ఉన్నాయా, ఉంటే ఆ ప్రతికూలత సమయాన్ని ఏ విధంగా అనుకూలంగా మార్చుకోవాలి, వీరు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వలన మేషరాశి వారికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అనే పూర్తి విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం। అయితే మేషరాశి వారు తప్పకుండా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది। సాధారణంగా వ్యక్తిగత విషయానికి వస్తే మేషరాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు। ఎవరిని కూడా వీరి మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవరిని ఒప్పించరు। ప్రతి ఒక్కరితో కూడా సమయపాలనతో, సమానమైనటువంటి భావంతో, ప్రేమపూర్వకమైనటువంటి మాటలను మాట్లాడుతూ అందరి హృదయాలను గెలుచుకుంటూ ఉంటారు। ఇక అలాగే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు। సమాజంలో వీరికి చాలా ఎక్కువగా గౌరవ మర్యాదలు కూడా అద్భుతంగా పొందుతూ ఉంటారు। అంటే వీరు చేస్తున్నటువంటి పనుల వలన కావచ్చు, లేదంటే వీరి యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు, ప్రతి ఒక్కరి హృదయాల్లో వీరు చోటు చేసుకుంటారు। అలాగే ధైర్యాన్ని కూడా మేషరాశి వారు ఎక్కువగా కలిగి ఉంటారు। మంచి తెలివితేటలను కూడా కలిగి ఉంటారు। అలాగే వీరికి ఉన్నటువంటి తెలివితేటల వలన ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటారు। ఇక గెలుచుకోవడమే కాకుండా అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తారు। ఎవరైనా కానీ బాధల్లో ఉన్నా కానీ, లేదంటే ఏదైనా కానీ వారికి కష్టం వాటిల్నా కానీ సేవ చేయడానికి ముందుంటారు। వీరి దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేస్తూ ఉంటారు ఒక్కొక్క సందర్భంలో। అంటే అతి మంచితనం వలన వీరి దగ్గర ఎంతైతే ఉంటుందో అంత ధనాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి సందర్భాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు। కాబట్టి మీరు తప్పకుండా అతి మంచితనాన్ని ఒక్కటి వదులుకుంటే జీవితంలో మీరు తప్పకుండా అభివృద్ధి చెందుతారండి। అంటే అభివృద్ధి చెందడం అంటే మీరు నిజం అనుకోండి, అబద్ధం అనుకోండి, మనకు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా ఉంటుంది। అంటే మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా మనకు కొన్ని విషయాల్లో మనం చేయవలసినటువంటి, అంటే మనం ఏదైనా కానీ ఒక విషయం అనుకున్నామే అనుకోండి, ఆ విషయం మనం అనుకున్న దానికంటే కూడా పూర్తిగా తారుమారైపోతుంది। ఇంకా కొన్ని సంఘటనలు అయితే అన్నీ కూడా మీకు వ్యతిరేకంగా జరగాలని పెట్టి రాసి ఉన్నప్పటికీ కూడా మీరు చేతులారా చేసుకున్నటువంటి కొన్ని పనుల వలన మీరు పూర్తిగా కొన్ని విషయాలను అయితే అంటే మీకు మీరుగా లేనిపోని విషయాలను నెత్తిన పెట్టుకుంటూ ఉంటారు। అలాగే మరికొన్ని విషయాలను, అనవసరమైనటువంటి విషయాలను కూడా ప్రతి ఒక్కరి దగ్గర చర్చించి, అలాగే వారికి అనవసరమైనటువంటి ఖర్చులను కూడా మీ ఖర్చుగా భావించి మీ ద్వారా వారు సహాయాన్ని పొంది చాలా ఇబ్బందులను అయితే మీరు ఎదుర్కొంటూ ఉంటారు। కాబట్టి అలాంటప్పుడు మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటంటే అండి, మీకున్నటువంటి ఆ ఒక్క అతి మంచితనం అనేటటువంటి ఆ ఒక్కదాన్ని తగ్గించుకుంటే మీరు కూడా, అంటే ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోగలిగితే తప్పకుండా మీరు ఫ్యూచర్లో మంచిగా ఏదైతే సమాజంలో జరుగుతుందో మంచి చెడుల గురించి తెలుసుకొని ప్రవర్తిస్తే మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి। ఇక రేపటి రోజున మీకు తప్పకుండా ఊహకందినటువంటి ఒక శుభవార్త మీరు వినబోతున్నారంటే మీ బంధం గురించి, ఎప్పటి నుంచో దూరమైనటువంటి ఒక బంధం అయితే మీకు తప్పకుండా రేపటి రోజున ఆ బంధం ద్వారా ఒక మంచి వార్త రావడం, లేదంటే ఆ బంధం మీ వద్దకు రావడమో జరుగుతూ ఉంటుందన్నమాట। కాబట్టి ఈ విధంగా మీరు అనుకున్నటువంటి ఆ బంధాన్ని కోల్పోయి ఎవరైతే మేషరాశి వారు అయ్యో మేము ఈ బంధాన్ని కోల్పోకుండా ఉంటే బాగుండని ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి రేపటి రోజున ఎప్పటి నుండో దూరమైనటువంటి బంధం అయితే మీ దరికి వచ్చి మీరు చాలా అంటే చాలా ఆనందించబోతున్నారని చెప్పుకోవాలండి। ఇంకా అలాగే చూసుకున్నట్లయితే ఓవరాల్గా మేషరాశి వారికి అన్నీ కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటటువంటి యోగం అయితే కనిపిస్తుంది। ఇంకా అలాగే
దూర ప్రాంతాలకు వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారు కూడా చక్కగా రేపటి రోజున దూర ప్రాంతాలకు వెళ్ళవచ్చండి. అలాగే ఆలయ సందర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా ఏదైనా కానీ అంటే కుటుంబ సభ్యులతో బయటకు కాలక్షేపంగా వెళ్ళాలనుకునేవారు రేపటి రోజున మనస్ఫూర్తిగా మనశ్శాంతంగా కుటుంబ సభ్యులతో అయితే గడపవచ్చండి. మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు అయితే రాబోతుంది. అలాగే ఉద్యోగానికి సంబంధించి కూడా మంచి శుభవార్తను వినాలని అని చెప్పి మీరు తప్పకుండా మీకు ఏదైనా మనసుకు బాగోలేకపోయినా, ప్రశాంతంగా లేకపోయినా, ప్రతికూలంగా అనిపించినా కానీ చక్కగా రేపటి రోజున ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే నవగ్రహారాధన చేసుకోండి. దేవాలయానికి దగ్గరలో ఉంటే ఎక్కడైనా కానీ నవగ్రహ దర్శనం చేసుకోండి. చక్కగా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే శివారాధన చేసుకోవడం వల్ల కూడా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క మేషరాశి వారు కుటుంబ సభ్యులతో కూడా చక్కగా దేవాలయ దర్శనాలు చేసుకొచ్చిన తర్వాత కూడా ఇంట్లో ప్రతి ఒక్కరితో కూడా కాసేపు సమయం గడిపి ఇంట్లో చక్కగా భక్తి గీతాలను ఆలకించడం వలన కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొంటుందండి. మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఊహకు అందినటువంటి శుభవార్తలు మీ బంధం ద్వారా మీకైతే వినిపించబోతున్నాయి. మరి రేపటి రోజున ఎవరైతే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను మీరు తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరొక చక్కని వివరణతో మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.